నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పూర్వ ప్రాథమిక విద్యతో పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం పెద్దపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ పిల్లలకు ఏకరూప దుస్తులు, లెర్నింగ్ మెటీరియల్, ఆట వస్తువులు పంపిణీ చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు బలమైన పునాది అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసిందని, ఇక్కడ చదువుతున్న పిల్లలకు యూనిఫామ్, లెర్నింగ్ మెటీరియల్, ఆట వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ब्लैक होल से ब्लैक होल से सर ब्लैक होल से अरे तो बिहाइंड నా గ్రామాన్ని అభివృద్ధి దిశలో చేరుస్తానని జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అల్వాల్ శిరీష రాజశేఖర రెడ్డి మీడియాతో అన్నారు. గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య సహకారంతో నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అండదండలతో పెద్దపల్లి గ్రామ పంచాయతీ అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని, గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ప్రజల మధ్యనే ఉండి వారి సహకారంతో గ్రామాభివృద్ధి చేర్పడతానని మీడియాకు తెలియజేశారు. అల్వాల రాజశేఖర రెడ్డి, గద్వాల జోగులాంబ జిల్లా పెద్దపల్లి గ్రామం ప్రజలందరూ నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా ఎన్నుకున్నారు. నేను పెద్దపల్లి గ్రామం తరపున సర్పంచ్గా ఎన్నికయ్యాను. అదేవిధంగా నేను పెద్దపల్లి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను కూడా ఖచ్చితంగా. తిరుపతయ్య మద్దతు ద్వారా పెద్దపల్లి గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకునిండ్రు. గ్రామీణ అభివృద్ధి గ్రామంలోని ప్రజలకు ఖచ్చితంగా, గ్రామంలోని యువతకు ఏదైనా సమస్యలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, గ్రామంలోని ఏదైనా సమస్యలు, డ్రైనేజీ కానీ, రోడ్ల సమస్య కానీ ఏదైనా తప్పకుండా పరిష్కరిస్తాను, ఖచ్చితంగా చేస్తానని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. పదయ ద్వారా ఎంపీ ఫండ్స్
ఖచ్చితంగా తీసుకుని వచ్చి గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇట్లాంటి గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య గారి మద్దతుతో ఎంపీ ఫండ్స్ తీసుకుని వచ్చి గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని ప్రజలందరికీ, పెద్దపల్లి గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. ఎంతో అభిమానంతో ఎక్కువ మెజార్టీతో పెద్దపల్లి గ్రామస్తులందరూ గెలిపించినందుకు ధన్యవాదాలు. మీకు అలవాల రాజశేఖర్ మా సతీమణి గ్రామ సర్పంచ్ పేషి దిశ మేము అండదండలతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని కోరుతున్నాము. మేము మా ఎంపీ మల్లెల నిధులకు వెళ్ళి ఇంకా మినిస్టర్ ద్వారా మా వేరే ఫండ్స్ తెచ్చి మా గ్రామ అభివృద్ధిని గతంలో కన్నా ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో యువతకు కానీ మా గ్రామంలో మస్తు సమస్యలు ఉన్నాయి పెండింగ్. మా శ్మశాన వాటికలు కానీ, డ్రైనేజ్ కానీ, కలవట్లు కానీ, సిసి రోడ్లు కానీ ఇక్కడ రకరకాలు ఉన్నాయి. కొన్ని గుళ్ళు, టెంపుల్స్ కానీ డెవలప్మెంట్ చేస్తారని కోరుతున్నాము. మా పెద్దపల్లి గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. అందరినీ మాకు ఓటు వేసిన వాళ్ళం కానీ వేయని వాళ్ళం కానీ అందరం కలుపుకొని మేము ఈ 5 ఏళ్ళు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మనసారా కోరుతున్నాము. నాగర్ కర్నూలు జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోవింద క్షేత్రం నాగర్ కర్నూలు నందు ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం. ఆలయ అధ్యక్షులు తీగల సురేంద్ర, కార్యదర్శి నాగరాజు, ఆర్గనైజర్ సెక్రటరీ రమణ, ట్రెజరర్ బాలరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెద్దపల్లి సుధీర్, ప్రశాంత్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశి కూడారై నూతన సంవత్సరం మరియు గోదా కళ్యాణం కార్యక్రమాలు జరుగును. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని గోదా అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేశారు. నాగర్ కర్నూలు పట్టణము మరియు చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా, నాగర్ కర్నూలు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గోవింద క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి. కాబట్టి ఈ నెల రోజుల యొక్క కార్యక్రమాల్లో భక్తులంతా, హిందూ బంధువులంతా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మనవి చేస్తూ, ఈ మాసం లోపల ప్రత్యేకంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలు వైకుంఠ ఏకాదశి 30వ తేదీ, అదేవిధంగా ఆంగ్ల నూతన సంవత్సరము జనవరి 1వ తేదీ, 11వ తేదీ రోజు కుడాయరై ఉత్సవాలు, అట్లాగే 14వ తేదీ రోజు స్వామివారి యొక్క కళ్యాణం ఉంటుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి స్వామివారి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆశయం ద్వారా నాగర్ కర్నూలు పట్టణ ప్రజలు, అదేవిధంగా పరిసరాల ప్రజలకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము గోవింద క్షేత్రము హౌసింగ్ బోర్డు కాలనీ కమిటీ వారు విజ్ఞప్తి ఏమనగా, ఈ యొక్క ధనుర్మాసము ఈరోజు ప్రారంభమైంది. ఇంతకుముందు ఆ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు చెప్పినట్లు ఈ యొక్క మాసంలో అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి భక్త మహాశయులందరూ ఆయా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు ఆరాధనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10 గంటల వరకు దేవాలయము స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. మరియు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ సదవకాశాన్ని నాగర్ కర్నూలు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలందరూ కూడా వినియోగించుకొని స్వామి అమ్మవార్ల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క కమిటీ గోవింద క్షేత్రము నాగర్ కర్నూలు. నాగర్ పట్టణవాసులందరికీ కూడా శుభోదయం. ఈ రోజుతో మన హౌసింగ్ బోర్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సంబంధించి పూజలు మొదలయ్యాయి. కాబట్టి పట్టణవాసులందరూ కూడా ఈ యొక్క నెల రోజులు అమ్మవారి మనోదీక్షకు పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇందులో 35వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి ఉంటుంది. ఆ రోజు భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకొని వైకుంఠ ప్రాప్తి పొందగలరని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సరం కోసం కూడా
మన ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిన కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమైనది 11వ తారీఖు రోజు కుడారాయి కార్యక్రమం ఉంటుంది. ఆ కుడారాయికి సంబంధించి వివరాలు ఏమైనా కావాల్స్తే ఇక్కడ ఆలయంలో ప్రధాన అర్చకుల ద్వారా మీ యొక్క సందేహం వివరం ఉంటే ఇక్కడ తీసుకోగలరు. అదేవిధంగా 14వ తారీఖు నాడు గోదాదేవి కళ్యాణం ఉంటుంది. అది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఆ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. పట్టణవాసులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కళ్యాణంలో పాల్పంచవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మనకి విశేషంగా ఈ మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో మనం ధనుర్మాస కార్యక్రమాన్ని సాక్షాత్ గోదామ్మ వారి యొక్క ఆ గోదా రంగనాథులకు విశేషమైన ఈ ధనుర్మాసాన్ని మన నాగర్ కర్నూలులో హౌసింగ్ బోర్డులో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిత్యం ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు నిత్య భక్తుల ద్వారా సహకరించి ఈ మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిత్యం ప్రతి ఒక్క పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. అలాగే విశేష పూజలు ఏమయ్యా అంటే మనకు ఎందుకు ఈ ధనుర్మాసం అనేది ఆ రంగనాథుని అమ్మవారి ప్రీతిగా భక్తితో ఆ తిరుప్పావైన పాసురాన్ని వినిపించి స్వామివారి ఇష్టమైన నైవేద్యాన్ని జరిపించి విశేషమైన సంగీతంతో స్వామివారి అలరింపచేసి స్వామివారికి దగ్గరైంది గోదమ్మవారు. అంటే స్వామివారు ఎలాగైనా వివాహం ఆడాలని చెప్పేసి సాక్షాత్ గోదమ్మవారు మనోదీక్ష అనే దాన్ని స్వీకరించి ఈ మార్గశిర మాసంలో ప్రారంభించి పాల్గొన మాసంలో అమ్మవారు విశేషంగా ఈ ధనుర్మాసం 30 రోజులు విశేషంగా స్వామివారి అమ్మవారి ఆనందింపజేసి ఈ లోకానికి కళ్యాణ దంపతిగా ఇచ్చేశారనమాట. అందుకు మనం విశేషంగా ఎందుకు ధనుర్మాసం అంటే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ స్వామి వచ్చి అమ్మవారి వివాహం ఆడడం చాలా విశేషం. అందుకోసమే ప్రతి ఒక్క వైష్ణవాలయాల్లో ఈ ధనుర్మాసాన్ని మహావైభవంగా మహాఘనంగా జరుపుకోవడం విశేషం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పక మన కాళీ వాస్తవులు కావచ్చు, మన నాగరికల వాస్తవులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తప్పక విచ్చేసి ఈ జరుపుకునే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొని మన కమిటీ వాళ్ళ వరకు కూడా సహకరించి మన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. పెద్దపల్లి జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వ ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరిగే పెద్దపల్లి సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓదెల మోడల్ స్కూల్, ఎల్లిగేడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు. సంబంధించిన మెటీరియల్ చెక్ లిస్ట్ ప్రకారంగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏమైనా గ్యాప్స్ ఉంటే నాకు దృష్టికి తీసుకురండి. శ్రీ ఎలక్షన్స్ మన జీపీ ఎలక్షన్స్ రైతున్నాయి. వాటిలో 4 మండలాలు మనం వెళ్తున్నాము. సో ఇది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా అరేంజ్మెంట్స్ మొత్తం అయిపోయి మేము ఇంకా లంచ్ చేసేసి 1:00 వల్ల మనం పోలింగ్ పార్టీస్ అని కూడా అన్ని జీపీస్కి వెళ్తాయి. అరౌండ్ 90-93 జీపీస్ దాకా ఈ ఫేజ్లో వెళ్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ జరిగిన చిన్న చిన్న ఇష్యూస్ కానీ, లేకపోతే డిలే అయిన ఇష్యూస్ కానీ, లేకపోతే ఎనీ స్మాల్ ఇష్యూ అన్ని నోటీస్ చేసుకుని దాన్ని ప్రిపేర్నెస్ కూడా చేయడం జరిగింది. అదే కాక అరౌండ్ 50 దాకా 45-50 దాకా పోలింగ్ స్టేషన్స్ మనం కొన్ని క్రిటికల్ కానీ ఐడెంటిఫై చేసేది. వాటి అన్ని చోట్ల కూడా వెబ్ క్యాస్ట్ను పెట్టడం, అడిషనల్ బందోబస్తు కూడా ప్లాన్ చేసేది. సో ఇక్కడే కాకుండా మిగతా 3 ప్లేసెస్లో కూడా వదిలే కానీ ఎలిగేడ్ అండ్ సుల్తాన్ మధ్య 3 చోట్ల కూడా డిస్ట్రిబ్యూషన్ ఇదే స్పీడ్లో అవుతుంది. ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసే కూడా వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్లో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల సందర్భంగా ఎర్రవల్లి మండలానికి సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పిఎం సంతోష్ సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తమకు ఇచ్చే పోలింగ్ సామాగ్రిని చెక్లిస్టులో సరిచూసుకోవాలని, ఏమైనా సామాగ్రి లేకుంటే వెంటనే రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకొస్తే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇచ్చారో ముందే సంతకం చేసేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత వచ్చేసి
స్పెషల్ కౌంటర్ అక్కడ ఒకటి స్పెషల్ కౌంటర్ పెద్ద ఉంది కాబట్టి జస్ట్ రిమైనింగ్ 3 ఇది కానీ నీకు వచ్చేట టోటల్ ఇదంతా టోటల్ మనకి 40 మొత్తం ఇది 44 వీళ్ళు ఎక్కువ రిపోర్ట్ కావాలి ఫామ్ 9 ఒకటి ఏదో ఒకటి 30 సరిపోతుంది సింగరేణిలో యాజమాన్యం గుర్తించిన బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ సంస్థలకు ఇస్తే బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటామని సింగరేణి పరిరక్షణ సమితి పేరుతో అన్ని కార్మిక సంఘాలను, రాజకీయ పార్టీలను, కోల్బెల్ట్ శాసనసభ్యులతో కలిసి పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రూప్, ఎంఏఆర్, మెగా కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంకు చెందిన జెన్కో సంస్థలు టెండర్లో పాల్గొనేందుకు టెండర్ ఫారాలు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. సింగరేణి బొగ్గు బ్లాక్ ప్రైవేట్కు వెళ్తే సింగరేణి మనుగడ కుంటుపడుతుందని, కార్మికులు, అధికారుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. మణుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ మైన్ ఏదైతే ఉన్నదో ఇది సింగరేణి తీస్తున్నటువంటి మైను. దాదాపు 60 మిలియన్ టన్నులు పైగా బొగ్గున్నటువంటి పెద్ద ఓపెన్ కాస్టు, మంచి క్వాలిటీ ఉన్నటువంటి బొగ్గు ఉన్నది. ఇవాళ ఈ ఓపెన్ కాస్ట్ కనుక సింగరేణికి రాకపోతే 4 సంవత్సరాల తర్వాత మణుగూరు అనేది ఉండదు. అట్లనే ఇలా లాభాలు వచ్చేటటువంటి మైను ఇది. ఇట్లాంటి మైన్స్ కనుక రాకపోతే ఈ నష్టాలు వచ్చే మైన్స్ వల్ల సింగరేణి మనుగడ ప్రశ్నార్థకమైంది. కాబట్టి అది మనకే ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఇవాళ ప్రైవేట్ వాడికి ఇస్తే ప్రైవేట్ వాడికి మనకి మధ్యలో బ్యారియర్ ఉండాలి. కనీసం 50 మీటర్ల బ్యారియర్ ఉండాలి. ఈ 50 మీటర్ల బ్యారియర్ వల్ల కొన్ని మిలియన్ టన్నుల బొగ్గు నష్టపోతుంది, జాతీయ సంపద నష్టపోవడం జరుగుతుంది. అదే సింగరేణికి ఇస్తే కంటిన్యూషన్లో ఉంటుంది కాబట్టి 1 టన్ను కూడా బొగ్గు నష్టం జరగకుండా జరుగుతుంది. కాబట్టి ఈ మైను మనకి రావాలని ఎవరైతే ఇవాళ అదానీ కంపెనీ కానీ, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం జెన్కో కానీ, ఇంకొక ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు కానీ ఏదైతే టెండర్ ఫారాలు తీసుకున్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో టెండర్ ఫారాలు వేయడానికి వీల్లేదు. ఒకవేళ కనుక మీకు టెండర్ వచ్చినా ఇవాళ కోయగూడెం ఓసీ3 ఎట్లయితే ఆపినమో, సత్తుపల్లి అటు ఓసీ3 ఎట్లయితే ఆగిందో అది కూడా మీకు ఆగుతుంది. మీకు అక్కడ బొగ్గు మట్టిది పోసేటువంటి మా పీకే ఓసీలో పోయాల్సి వస్తే మేము ఒప్పుకునేది ఉండదు. మేము దాని మీద ఉద్యమం చేస్తాం. కాబట్టి మీరు దాన్ని పార్టిసిపేట్ చేయొద్దని, దీని కొరకు సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి ఒక పరిరక్షణ సమితిగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ మద్దతు కూడా తీసుకొని దీని రక్షణకి అందరం కూడా కలిసి రావాలని మేము గుర్తింపు సంఘంగా మా బాధ్యతగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం.
టీటీఎస్ అంతర్గంలో గెలిచిన సర్పంచ్పై ప్రత్యర్థులు దాడి చేయడంతో టీటీఎస్ అంతర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గం మండల కేంద్రంలోని టీటీఎస్ అంతర్గం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానంగా కేటాయించిన గ్రామ సర్పంచ్గా అంబోతు రవికుమార్ గెలుపొందారు. నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్తున్న సమయంలో ఓటమిని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు రవికుమార్తో పాటు ఆయన అనుచరులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విరోధిస్తానా ప్రజాప్రతినిధి అందరికీ నమస్కారం. మాది టీటీఎస్ అంతర్గం. మొన్న జరిగినటువంటి ఎన్నికల సర్పంచ్ ఎన్నికల్లో నేను టీటీఎస్ అంతర్గం తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను. మా అంతర్గం గ్రామానికి జనరల్ కేటగిరీ జరిగింది. దానిలో భాగంగా 7 అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్లో నాకు 389 ఓట్లు, నా ప్రత్యర్థి అయినటువంటి గీతా శంకర్ రెడ్డికి 311 ఓట్లు వచ్చింది. అతను 78 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. గత 10 రోజులుగా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి యువకులను బెదిరించినప్పటికీ ఎలక్షన్లో వెళ్ళడం జరిగింది. నిన్న గెలిచిన తర్వాత ఎవరైతే నాకు సపోర్ట్ చేసిరో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు ఎట్లా బతుకుతారో చూస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని గెలవడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత ఏంటంటే నన్ను గెలిపించినటువంటి ఓటర్లను కలవాలనే ఉద్దేశంతో సాయంత్రం 4:30 నుంచి వెళ్ళి ప్రతి ఓటర్ను కలవడం జరిగింది. దానిలో భాగంగానే మా ఊర్లో ఉన్నటువంటి ఒక అయ్యగారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పూదరి కిషోర్ అని పూదరి సత్య వాళ్ళ కొడుకు మేము వెళ్ళడం చూసి అతను ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తారని చెప్పి ముందే గ్రహించి మేము శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర మా బైక్స్ని ఆపేయడం జరిగింది. తర్వాత గీట్ల శంకర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళి గీట్ల శంకర్ రెడ్డి వాళ్ళ కుమారులు సంతోష్ రెడ్డి, సాగర్ రెడ్డి, అలాగే పూదరి రమేష్, పూదరి సత్తయ్య, పూదరి లక్ష్మి, బాణ తిరుపతి నాయక్, అలాగే పూదరి కిషోర్ వాళ్ళందరూ కూడా వచ్చి మాపై పూదరి దత్ వాళ్ళందరూ వచ్చి మాపై దాడి చేయడం జరిగింది. ఒక దళితుడు నువ్వు ఎట్లా ఇక్కడ పనిచేస్తావు చూస్తాను బెదిరించడం జరిగింది. అలాగే పూదరి కిషోర్ తన చేతిలో ఒక రాడ్ను పట్టుకొని మా సపోర్టర్ అయినటువంటి సాయిని కొట్టడం కూడా జరిగింది, సాయి కుమార్ని. మేము సామరస్యంగా ఎలాంటి గొడవ భావించినప్పటికీ గీతా శంకర్ రెడ్డి అనే వ్యక్తి తను యొక్క కోపాన్ని నా మీద ఉపయోగించి నన్ను కొట్టడం కూడా జరిగింది. అలాగే శ్రీనివాస్ అనే ఇంకొక వ్యక్తి ఇతన్ని కూడా పూదలక్ష్మి కట్టెతో కొట్టడం, అలానే చేతితో గుద్దడం వల్ల తను కొంచెం అస్వస్థతకు గురైనాడు. అంటే ఒక దళితుడు జనరల్ కేటగిరీలో గెలవడం తప్ప నేనేమైనా తప్పు చేసినానా? ఒక విద్యావంతుడిగా నా ఊరిని బాగు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అంటే ఇలా దళితులను ఇలా 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 హింసిస్తే ఏ దళితుడు కూడా మళ్ళీ పోటీకి రాకూడదా? అంటే ఈ రాజ్యం అనేది దళితులకు అవసరం లేదా? ఓన్లీ రెడ్ల రాజ్యమే ఉండాలా? ఒక దళితును ఎట్లా చేస్తావు అని చెప్పి నన్ను బెదిరించడం, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వెవరు ఇక్కడ అని చెప్పి నన్ను బెదిరించడం. అంటే ఎన్ని రోజులు నేను భయపడుతూ బతకాలి? ఒక విద్యావంతుడిని 11 సంవత్సరాలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన నాకే ఇలా ఉంటే ఒక నార్మల్ వ్యక్తి ఏ విధంగా ఈరోజు గ్రామాలలో పోటీ చేయడానికి ముందుకు వస్తాడు అనేది మీరందరూ భావించాలి.
వెంటనే అరెస్ట్ చేసి మా సపోర్టర్స్ అందరికీ కూడా రక్షణ కల్పించవలసిందిగా మేము కోరుతున్నాము. ఈ రోజుల్లో కూడా ఇంకా దళితులకు ఇలాంటి అవమానం జరుగుతుందని నేను ఎప్పుడు కూడా కల్లో కూడా అనుకోలేదు. అంటే నాలాగా ఇలా బెదిరిస్తే ఇంకో దళితుడు కూడా ఇంకోసారి పోటీ చేయడానికి రావద్దు అని ఈ రెడ్లందరూ కలిసి, అంటే ఎవరైతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళందరూ కలిసి కూడా ఒక సంకేతం చేసేలా ఉన్నారు. కాబట్టి దీన్ని ఇక్కడనే అంచివేసి ఎవరైతే నా మీద దాడికి చేశారో వారి మీద కేసు పెట్టాలని పోలీస్ సిబ్బంది వారికి మా పూర్తి సహకారాలు ఉంటాయి. మేము ఎలా పోలీస్ సిబ్బంది వెంటనే ఎవరైతే ఈ భయభ్రాంతులకు గురి చేస్తారో వాటిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతూ నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తింపు కార్మిక సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం తాము కృషి చేస్తున్నామని ఐఎన్టీయూసీ సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తెలిపారు. గోదావరి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా సంస్థ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోవాల్సిన గుర్తింపు సంఘం గాలి కొదిలిందని విమర్శించారు. పాత్రికేయ మిత్రులకి, అదే రకంగా మా సహచర కార్మిక నాయకులందరికీ కూడా శుభోదయం. ప్రెస్ క్లబ్కి నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి కూడా మా ఐఎన్టీయూసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు ఐఎన్టీయూసీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడానికి ఇప్పుడు సింగరేణి కార్మికుల పరిస్థితి కూడా కొంతమంది ఉన్నతాధికారులు అనుకోండి, అధికారులు అనుకోండి, యాజమాన్యం తీసుకునేటువంటి అనాలోచిత అసందర్భ నిర్ణయాల వల్ల ఈరోజు సింగరేణి కష్టాల్లో పడతా ఉంది. అదే రకంగా సింగరేణి కార్మికులు కూడా అనేకమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసు, గత ఎన్నికల్లో 6 ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలిచి 5 ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచిన సంఖ్యాపరంగా కొద్ది తేడాతో ఏఐటీయూసీ ఎక్కువ రావడం మూలాన వాళ్ళు గుర్తింపు కార్మిక సంఘం అయ్యారు. ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా ఈరోజు సింగరేణిలో పనిచేస్తూ ఉంది. గుర్తింపు కార్మిక సంఘం పూర్తిగా కార్మిక సమస్యలను విస్మరించి కనీసం యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేకుండా వైఫల్యం చెందింది. గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సింగరేణి డెవలప్ కాకుండా, కొత్త బావులు రాకుండా, బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకుండా గత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే మేము ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఐఎన్టీయూసీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని, అదే రకంగా బట్టి విక్రమార్క గారిని కలిసి, కన్సర్న్ మినిస్టర్ డిప్యూటీ సీఎం వారిని కూడా కలిసి తప్పకుండా సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలా, గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చేటువంటి ప్రతి బొగ్గు బ్లాక్ను కూడా సింగరేణికే వచ్చేలాగా ప్రయత్నం చేయాలా అని చెప్పేసి మా నిర్ణయాన్ని మేము చెబితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా డెలిగేషన్ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా కలిసాం. వారికి కూడా చెబితే వారు కూడా నేను తెలంగాణ వాడినే కాబట్టి తెలంగాణలో ఉన్న సింగరేణికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మా నిర్ణయం ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ ఏదైనా కూడా తప్పకుండా సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలా, వీలైతే అలాట్మెంట్ చేయించుకోవాలా, వేరే ఇతర కంపెనీలకు వచ్చేటువంటి అవకాశం లేకుండా సింగరేణి పూర్తిగా బొగ్గు బ్లాకులను తీసుకోవాలని చెప్పేసి ఐఎన్టీయూసీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వచ్చిన తర్వాత ఐఎన్టీయూసీ మేము వెళ్ళి జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో, అదే రకంగా మా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఆయనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను ఒరిస్సాకు పంపించి ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ బ్లాక్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయించి ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ కావడమే కాదు, దానికి అనుబంధంగా థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా ఆ బొగ్గు రవాణా చేయడానికి ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఏంటంటే, మెడికల్ బోర్డు
మెడికల్ అటెండెన్స్ రూల్స్ పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి తారీఫ్లు నిమ్స్ తారీఫ్ అని, ఆ నిమ్స్లో కూడా ఇప్పుడు రేట్లు పెరిగినాయి, అయినా కూడా మనం పెంచలేం. అంతేకాదు పనిచేస్తున్నటువంటి కార్మికుడు, రిటైర్ అయిన కార్మికుడు, ఇవాళ అపాయింట్మెంట్ అయినటువంటి నూతన కార్మికుడు కూడా ఈరోజు మెడికల్ ట్రీట్మెంట్ కోసం చాలా కష్టపడతా ఉన్నారు. కార్మికుని రిఫర్ చేస్తూ ఉన్నారు. రిఫర్ చేసినాక హాస్పిటల్లో అసలు చాలా ఇబ్బందులు పడి డబ్బులు కట్టేటువంటి పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయలు మనం మెడికల్ బిల్స్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు, సంక్షేమం చూస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఏ కార్మికుడు కూడా ట్రీట్మెంట్ విషయంలో సంతృప్తిగా లేడు. కాబట్టి మెడికల్ అటెండెన్స్ రూల్స్ పూర్తిగా మార్చాలా. రెండవది, ఎవరు నూతనంగా వచ్చినటువంటి సర్కులర్లు కనీసం గతంలో 100 మాస్టర్లు ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉండే, దాన్ని 150 మాస్టర్లు చేశారు. 100 మాస్టర్లకే మనం అనేకమైనటువంటి కష్టాలు పడతా ఉంటే హజార్డియా జాబ్ చేసేటువంటి ఈ సింగరేణిలో 150 మాస్టర్లకు ఇవ్వడం అనేది అది అనాలోచితమైనటువంటి నిర్ణయం. దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఐఎన్టీసీ ఇమీడియట్గా దాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా ట్రాన్స్ఫర్ పాలసీ అని ఒకటి తెచ్చారు. కార్మికుడికి ట్రాన్స్ఫర్ పాలసీ అనేక అవసరాలు ఉంటాయి. ఎన్నిసార్లు పెట్టుకున్నా డెసిషన్ తీసుకుంది మేనేజ్మెంటే, ఇస్తుందా ఇవ్వదా మేనేజ్మెంట్ డిస్క్రియేషనే. కానీ దానికి ఒక పాలసీ పెట్టి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెట్టాలనడం అనేది హేతుబద్ధమైనటువంటి నిర్ణయం కాదు. దాన్ని కూడా మేము రిజెక్ట్ చేశాం. ఐఎన్టీసీ పక్షాన మేము పోరాడుతూ ఉన్నాం. కానీ అసలు గుర్తింపు కార్మిక సంఘానికి విషయం కూడా తెలియకుండా సర్కులర్లు ఇస్తున్నామని చెప్పేసి కూడా మేనేజ్మెంట్ చెప్పకుండా ఏకపక్షంగా యాజమాన్యం నిర్ణయం తీసుకొని ఇచ్చినా కూడా ఈరోజు మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగిన ఉదాహరణకి నేను చెప్తా, ఇక్కడే వర్క్షాప్లో పనిచేసేటువంటి కార్మికుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. రామగుండంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన విధ్వంసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి సాగిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. గోదావరి కింద ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామగుండంలో గత 2 ఏళ్లుగా కూల్చివేతలతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని, వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్లో తవ్వకాల కారణంగా 2 ఏళ్లుగా వ్యాపారం కుంటుపడిందని ఆరోపించారు. నియోజకవర్గంలో 2 ఏళ్ల రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి పాలన పైన ఇలా బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తూ ఉన్నది. ప్రజల ముందు ఈ యొక్క ఛార్జ్ షీట్ ఉంచుతా ఉన్నాం. 2 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి భయాందోళనతోని ప్రజలు ఆందోళనతో ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఛార్జ్ షీట్ను విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. రామగుండంలో అనేక కట్టడాలు, అనేక కూల్చివేతలు జరిగినాయి. ఒక్కరికి కూడా ఇప్పటికీ నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. వారికి పునరావాసాన్ని కల్పించినటువంటి దాఖలాలు లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ అంతర్గాంలో లిఫ్ట్ 80 కోట్లతో ప్రారంభం చేస్తే మేం చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఇది మాత్రమే ఇలా మనం కల్లారా చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి పాలనలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి టీయూఎఫ్ఐడిసి కింద 100 కోట్లు ఇచ్చి, అమృతి 250 కోట్లు, 54 కోట్లు డిఎంఎఫ్టి నిధులు ఇస్తే మేము మౌలిక వసతులను కల్పించాలనేటువంటి ఆలోచన కొద్దీ ఈ యొక్క నిధులను కేటాయిస్తే కమిషన్ల కోసం లైట్లు పెట్టుడు, సుందరీకరణ పేట కమిషన్ల కోసం ఈ యొక్క పాలన నడుస్తున్నది. కాబట్టి దీని మీద మేము ప్రజల ముందు ఛార్జ్షీట్ ఉంచుతున్నాం. ఈ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాత్రిపూట వచ్చి గుళ్ళను కూలగొట్టిరు. అసలు ఆ కూలగొట్టిన అధికారి ఎవరు, ఏంది అని మేము 2 సార్లు ప్రశ్నిస్తే దాని మీద సమాధానం సరిగ్గా ఉండదు, వాళ్ళ మీద చర్యలు ఉండవు. అంటే
నీ ఇష్టమా? నువ్వేమన్నా నీ అంతవా? ఈ యొక్క పాలనను నీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయదలిసినావు? ఇది ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తూ ఉన్నారు. ఇలా ఈ యొక్క రామగుండంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి అనే జపంతో నడుస్తున్నటువంటి పాలన, ఈ యొక్క ఛార్జ్షీట్ను మేము ఇలా ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం. దీన్ని తప్పకుండా రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క పరిపాలన మీద ప్రజలు తప్పకుండా తీర్పిస్తారు. తగిన బుద్ధి గుణపాఠం ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ పార్టీకి తప్పకుండా ప్రజలు చెప్తారు అనేది నేనైతే పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఇలా ఈ యొక్క ఛార్జ్షీట్ను విడుదల చేస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో మేము ఒక డిమాండ్ చేసినాం. ఇక్కడ కడుతున్నటువంటి సింగరేణి కట్టడాలను ఆ చిరు వ్యాపారస్తులకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసినాం. ఎమ్మెల్యే గారికి అల్టిమేటం కూడా ఇచ్చినాం. మరి దాని మీద ఒక నిర్ణయం కానీ ఒక ప్రకటన కానీ లేదు. ఇలా ఓల్డ్ అశోక్ ట్యాక్స్ దగ్గర ఏ విధంగా అయితే అది చేస్తున్నారు, బస్టాండ్ దగ్గర ఏదైతే కట్టించినారో వాళ్లకు సొంతంగా వాళ్ళు కట్టుకున్నారో, ఇక్కడ శివాజీనగర్, హనుమాన్ నగర్, ఓల్డ్ అశోక్ ట్యాక్స్ దగ్గర ఎవరైతే చిరు వ్యాపారస్తులు నష్టపోయారో వాళ్ళు స్వతహాగా కట్టుకునేటువంటి విధంగా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. కమిషన్ల కోసము ఈ యొక్క ఆలోచన చేయడం కాదు. ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని. ఖచ్చితంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క కట్టడాలను ఆ చిరు వ్యాపారస్తులకు అప్పగించండి. లక్ష్మీనగర్లో ఎవరైతే వ్యాపారాలలో నష్టపోయినరో, ఆ కట్టడాలలో నష్టపోయినరో వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించండి. మరి ఇంత విధ్వంసం జరిగింది, ఇన్ని కూల్చివేసారు, ఎవరికైనా ఒక్కరికి ఫలానాకు నష్టపరిహారం ఇచ్చిందని చెప్పండి. ఇచ్చింది ఎవరికైనా? ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇంకా భయభ్రాంతులను గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ పరిపాలనకు చరమగీతం పాడాలని నేను ప్రజలను ఈ సందర్భంగా ఈ ఛార్జ్షీట్ ద్వారా విన్నవిస్తా ఉన్నాను. ఈ నెల 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ భిక్షపతి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సిఐటియు, ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామాచారి, పోషం, రమేష్, సంతోష్, సత్యం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జాతీయ మహాసభలు విశాఖపట్నంలో జరగనున్నాయి. మహాసభలో దేశంలో జరుగుతున్న మార్పులు, కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడి, లేబర్ కోడ్లు, అలాగే జనశక్తి నీతి 2025 లాంటి కార్మికులను బానిసలుగా చేసే చట్టాలకు వ్యతిరేకంగా, అలాగే ఈ రానున్న కాలంలో కార్మికుల హక్కుల కోసం పోరాటాలు రూపొందించుకోవడం కోసం మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా ప్రతి పట్టణంలో, ప్రతి వాడలో, ప్రతి ఇంటిలో జెండాలు ఆవిష్కరించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఉన్న సిఐటియు జెండాను ఆవిష్కరించుకుంటున్నాం. దాంట్లో భాగంగా సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కన్వీనర్ ఇంత లక్ష్మారెడ్డి గారిని జెండా ఆవిష్కరించాల్సిందిగా విశాఖపట్నంలో 31 నుంచి 4 తారీఖు వరకు అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. దాని సందర్భంగా
అన్ని ఏరియాలలో ఆల్ ఇండియా పిలుపు మేరకు ఇక్కడ ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మేడిపల్లి సెంటర్ అడ్డా కార్మికులు అన్ని రంగాల కార్మికులకు సంబంధించి ఈ జెండాను ఈరోజు మేడిపల్లి సెంటర్లో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఏదైతే అఖిల భారత మహాసభల్లో అనేక రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అన్నిటి మీద, లేబర్ కోడ్లు, వ్యతిరేకంగా వచ్చే లేబర్ కోడ్ల మీద వాటి మీద చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ జెండా ఆవిష్కరణలు, అట్లాగే కార్మికుల ఇండ్ల మీద కూడా జెండాలు ఆవిష్కరించుకోవడం, ఈ శ్రమను గౌరవించాలి, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి, అలాంటి ఒక నిర్ణయాలు అఖిల భారత మహాసభల్లో చేయబోతున్నారు. కాబట్టి మోడీ తీసుకొచ్చే కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి, అవి ఈ రూపుమాపాలని, ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నాయో కార్మికులకు, అన్ని రంగాల కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్లు తీసుకొస్తాను, ఇప్పుడున్న చట్టాల స్థానంలో లేబర్ కోడ్లు తీసుకొస్తాను, కాబట్టి ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఇలాంటి తీర్మానాలు చేయబోతున్నారు. కాబట్టి కార్మిక వర్గం ఈ మహాసభలకు సహకరించి దీన్ని విజయవంతానికి అందరూ తోడ్పడాలని కోరుతున్నాను. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరికని పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ బైక్పై పర్యటించారు. సిక్కులవాడ, లక్ష్మీనగర్, కళ్యాణనగర్ ప్రాంతాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచించిన ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.